మీకు తెలుసా అండి, యూకేలో 100కి పైగా యూనివర్సిటీస్ జిఆర్ఈ, టోఫెల్, ఐఎల్స్ లేకుండా కేవలం మీ ఇంటర్ ఇంగ్లీష్ పర్సెంటేజ్ 70% ఉంటే అడ్మిషన్ ఇస్తున్నారని. ఒకవేళ 70% లేకపోతే బీటెక్ ఇంగ్లీష్ మీడియం లో చేస్తుంటే కూడా అడ్మిషన్ వస్తుంది. కానీ చాలా యూనివర్సిటీస్ డెడ్ లైన్స్ దగ్గరికి వచ్చాయి కాబట్టి స్కాలర్షిప్స్ రావాలంటే మాత్రం ఎంత త్వరగా అప్లై చేస్తే అంత అవకాశం ఉంటుంది. ఎడ్యుకేషన్ గ్యాప్ ఉన్న 99% వీసా వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. 1 year కోర్సెస్ అయితే యూకేలో ఈజీగా దొరుకుతాయండి. ఇంకా యూకేలో ఎక్కడైనా పార్ట్ టైమ్స్ జాబ్ చేసుకోవచ్చు, అది లీగల్ గా. పైగా 2 years పోస్ట్ స్టడీ వర్క్ పర్మిట్ కూడా వస్తుంది. పైగా మాస్టర్స్ అయిపోయాక 2 సంవత్సరాలు అక్కడే ఉండి ఉద్యోగం కూడా చేసుకోవచ్చు. ఇంకా అందరూ చెప్తారు కదా ఎంత త్వరగా అప్లై చేసుకుంటే అంత మంచిది అని. ఎందుకో తెలుసా అండి, ఎందుకంటే త్వరగా అప్లై చేసుకుంటే స్కాలర్షిప్స్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఎలా అంటే 10 మందిలో 7 టైం ఉంది కదా ఇంకా అప్లై చేద్దామని అప్లికేషన్ ప్రాసెస్ చాలా లేట్ చేస్తారు. కానీ మిగిలిన 3 మాత్రం త్వరగా అప్లై చేస్తారు. సో ముందు అప్లై చేసినప్పుడు కాలేజెస్, యూనివర్సిటీస్ దగ్గర ఫండ్స్ ఉంటాయి కాబట్టి ఆ టైంలో ప్రొఫైల్ యావరేజ్ గా ఉన్న స్కాలర్షిప్స్ ఇవ్వడానికి కన్సిడర్ చేస్తారనమాట. అయినా ఇంకా లేట్ చేస్తే మీరు అనుకున్న కాలేజ్ లో మీరు చేయాలి అనుకున్న కోర్స్ కి ఆల్రెడీ సీట్స్ అయిపోయి ఉండొచ్చు. అది నా విషయంలో కూడా జరిగింది. ఇంకా నేను చేసిన తప్పు ఏంటంటే అందరూ ఫారెన్ యూనివర్సిటీస్ కి నెల రోజుల ముందు వెళ్తే నేను ఫస్ట్ క్లాస్ స్టార్ట్ అయ్యి 4 గంటల ముందే ల్యాండ్ అయ్యా. సో ఇంకేముంది, ముందు వెళ్ళిన వాళ్ళందరూ పార్ట్ టైమ్స్ లో సెటిల్ అయిపోయారు, మనకి మాత్రం పార్ట్ టైం దొరకలేదు. సో దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే కాలేజెస్ కి తొందరగా వెళ్ళాలి అంటే తొందరగా అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేయాలి. సో అందుకే బయోలో ఉన్న లుమినరీ ఓవర్సీస్ గూగుల్ ఫామ్ ఫిల్ చేస్తే మా ఎక్స్పీరియన్స్డ్ కౌన్సిలర్స్ మీతో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తారు.